2 సైజ్ బ్లౌజ్ 3 పీస్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13, అప్పర్ బస్ట్ వచ్చేసి 42, లోవర్ బస్ట్ వచ్చేసి 43, వేస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ డౌన్కి ఇట్లాగా ఒక లైన్ డ్రా చేస్తామండి. షోల్డర్ మార్క్ చేయడానికి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసి 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే మనకి 7 ఇంచెస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ షోల్డర్ లెంత్ 7 ఇంచెస్ తీసుకోవాలి, నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ నెక్ వైడ్, 3.5 ఇంచెస్ ఏమో షోల్డర్. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత వచ్చిందో అంత తీసుకుంటామండి, 7 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 6.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ తీసుకుంటాం ఇక్కడ. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 11 ఇంచీలు తీసుకోవాలి, కానీ మనం ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించాం కాబట్టి ఇక్కడ 11.5 ఇంచీలే తీసుకుంటాము. ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించినప్పుడు షోల్డర్ దగ్గర మనం బ్రెస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ తగ్గించుకోవాలండి. నెక్ వైడ్ అనేది నెక్ డీప్ పెట్టుకోవచ్చు, దీనివలన ఖర్చు అనేది 2.5 ఇంచులు తీసుకుంటాము. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11.5 ఇంచీలు, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే 10 ఇంచెస్. సో ఇది మనకి 10 ఇంచెస్ ఉండాలి. 10 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. సో 10 ఇంచెస్ ఉంది. ఇది వచ్చేసి 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేస్తే 9.5 ఇంచీలు. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 11.5 ఇంచీలు ఉంది. దీంట్లో సగం వచ్చేసి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మిడ్ పాయింట్ నుంచి మార్క్ చేసి మిడ్ పాయింట్ నుంచి పైకి 5.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి టక్స్ పట్టాక మనకు 9.5 ఇంచీలు వస్తుంది. ఇది బ్యాక్ నెక్ వచ్చేసి మనం 11.5 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మనం షోల్డర్ తగ్గించాం కాబట్టి నేను 11.5 ఇంచీలు పెడుతున్నాను. ఇక్కడ నెక్ వైడ్ కూడా 3.5 ఇంచీల వరకు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది ఇప్పుడు కట్ చేసేస్తాము. నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని బ్యాక్ నెక్. అండ్ షోల్డర్ కూడా వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి కొంచెం క్రాస్గా జాయిన్ చేస్తాము, అందుకని అది కూడా డ్రా చేసి వదిలేసాను.
ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని 1/2 ఇంచ్ మార్క్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ట్రేస్ చేస్తామండి. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 2.5 ఇంచీలు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలండి బ్యాక్ కన్నా ఫ్రంట్. సో అందుకని చెప్పి ఇట్లాగా లైన్స్ డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ వైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ రావడానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్లాంట్గా ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 7.5 ఇంచెస్ 3 ఇంచెస్ నెక్ వైడ్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అది .1 అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తాము. సో 12 ఇంచెస్. మనకి 12 ఇంచెస్ దగ్గర ఏమో బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. ఈ 12 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, ఫుల్ బ్రెస్ట్ వస్తుంది. సో 15 ఇంచెస్ అనేది మనకి ఫుల్ బ్రెస్ట్. ఇక్కడ 3 ఇంచెస్ అండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 42 ఇంచెస్ కదా, దాంట్లో 10వ తీసుకున్నాం అనుకోండి 4.2 ఇంచెస్. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.7 ఇంచెస్. సో ఇక్కడ ఫుల్ బ్రెస్ట్ దగ్గర పాయింట్ చేసిన దగ్గర 4.7 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. అండ్ ఇక్కడ ఇట్లాగా అటు పావించి ఇటు పావించి ఇట్లాగా ఇక్కడ కలుపుతాము. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ చిన్న కర్వ్ డ్రా చేస్తాము ఇట్లాగా. ఇక్కడ మనం 2.5 ఇంచీలు తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 2.5 ఇంచీలు తీసుకోవాలి. ఇక్కడ 30 ఇంచ్ తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ 42 సైజ్ హ్యాండ్ కటింగ్ స్లింగ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్, ఇది కూడా కట్ చేసేస్తాము. ఈ షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తాము.
అండ్ ఇది కూడా కట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 30 ఇంచ్ దగ్గర మార్క్ చేసి లైన్ డ్రా చేసి కట్ చేయాలండి ఇట్లాగా. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ పీస్, ఇది క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. జస్ట్ నెక్ వచ్చేసి ఇక్కడ డ్రా చేసి వదిలేసాము, ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత వచ్చేసి షోల్డర్స్ అనేవి ఇట్లాగా క్రాస్గా కలుపుకుంటాము. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచెస్ వచ్చింది. సో ఇది 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి, 42 సైజ్ది. ఒకసారి దీని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి కొలుస్తాము. ఇది వచ్చేసి మనకి 10 ఇంచెస్ వచ్చిందండి. మనకి బాడీ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 10 ఇంచెసే వచ్చింది. ఇట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. జాయింట్స్ అనేవి నీట్గా కలుస్తాయి బ్లౌజ్ స్టిచ్ చేశాక, ప్లస్ సింబల్ వస్తుంది. ఇవి వచ్చేసి 42 సైజ్ యొక్క బ్లౌజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ అండి. వీటి లింక్స్ వచ్చేసి కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.